జ్ఞానాన్ని సంపాదిస్తున్నారు. ఇంకా ఎప్పుడు మీరు ఆ దీంట్లో ఉంటారు. ఇది మంచి అన్నీ తెలిసిపోయింది అని చెప్పడం ఉండకూడదు. అన్నీ తెలిసిపోయినట్టు అనిపిస్తుంది కాబట్టి తెలియనిది తెలుసుకోవద్దు, ఇది తెలియదని తెలుసుకోవద్దు, తెలిసినది తెలుసుకోవద్దు. ఒక్కొక్కరు తెలిసింది కూడా తెలియకుండా ఉంది, దాన్ని తెలుసుకోవద్దు. ఈ 4 జ్ఞానాలకు సర్వజ్ఞదాన్ని. అంటే మన జ్ఞానం అంతా 4 లేయర్స్లో విభజించి ఉంటుంది. దానికి ఏంటంటే యథార్థ జ్ఞానం. ఇప్పుడు యథార్థ జ్ఞానం, రెడీ అవుతుంది. విద్యా జ్ఞానం, విపర్యయ జ్ఞానం, ప్రమాణ నిద్ర విపర్యయ వికల్పం. ఈ 4 జ్ఞానాలకి సర్వజ్ఞ. యథార్థ జ్ఞానం అంటే ఉన్నది ఉన్నట్టు తెలుసుకో, ఏది కాకపోతే అది కాదు, ఏదైతే అది అవుతుందని తెలుసుకో. అంటే ఈ 4 జ్ఞానాలు ఎవరికి వస్తుందో యథార్థ జ్ఞానం, విద్య ఇది తప్పుని తెలుస్తుంది, విపర్యయ జ్ఞానం అంటే మనం దానికి ఏంటంటే స్టేట్మెంట్, కాంట్రా పాజిటివ్, కౌంటర్ పాజిటివ్. ఈ స్టేట్మెంట్స్ దాన్ని తెలుసుకుంటూ వస్తే జ్ఞానం ఉద్యోగుతూ ఉంటుంది. మీరు అదే మార్గంలో అంటే మనకు ఎప్పుడు అతృప్తి రాకూడదు, అదేవిధంగా అతి తుష్టి రాదు. తుష్టి అతృప్తి 2 రాకుండా ఉన్నంత వరకు బ్రహ్మజ్ఞానం ఉంటుంది. ఇంకోటి వచ్చేసి సంశయాత్మ కలిసి, సంశయం కలిగినప్పుడు సంశయాన్ని తొలగిస్తూ ఉంటాయి. జ్ఞానము సంశయరూపకంగా ఉంది. అదేం చేస్తుందంటే మనకు తెలుసు, కానీ ఎంత తెలుసో తెలియదు. రామ్మూర్తి గారు నాకు కూడా తెలుసు అండి మనం అంటాం. అంటే ఆయన మనిషిగా తెలుసు కానీ ఆయన మాట్లాడగలిగితే నాకు తెలియదు కదండి. తెలుసు అన్న జ్ఞానం ఎంత పర్యాయం తెలుస్తూ ఉంటే పరమాత్మను కూడా తెలుసునే అనిపిస్తూ ఉంటుంది. ఆయన చాలా సన్నిహితంగా ఉన్నట్టుగా అనిపిస్తుంది. ఎంతవరకు అంటే పిలిస్తే పలకడు అని కూడా మనకు తెలియదు. మీరు 1, 2 నివృత్తి మార్గంలో సంచరిస్తూ ఉన్నట్టు, మైండింగ్ ప్రాసెస్ కాదు, నివృత్తి చేయాలి. నివృత్తి కూడా జ్ఞానం. నివృత్తి అంటే మనం సంసారంలో ఇప్పుడు ఈరోజు మా అమ్మ వాళ్ళ మేనత్త కుమారుడు పెళ్ళికి వెళ్తూ, మా అమ్మకే దాదాపు 92-93 వయసు. వాళ్ళ మేనత్తతో వాళ్ళ సంబంధం ఉన్నటువంటి 70 సంవత్సరాల తర్వాత ఈరోజు వాళ్ళు వచ్చి మీరే మాకు ఉండేది అని పత్రిక ఇచ్చారు. మేమందరం ఎప్పుడు వ్యవహారంలో ఉంటే నేను ఆ పెళ్ళికి పోవాలని చెప్పి ఇప్పుడు నివృత్తి ఏంటంటే మనం వదిలిపెట్టేటువంటి దశలో అరే నా మేనత్త కుమారుడు ఉన్నాడు వాడు చూడాలి అని అనుకోకుండా ఉన్నాడు, వాడు మన దగ్గరికి రావాలి. అంతే మనం పోయి అంటే నివృత్తి అంటే, వృత్తి అంటే తిప్పట వైన్ చేయడం, నివృత్తి అంటే టైం వైన్ చేయడం. సంసారం ఎప్పుడు ఏం చేస్తూ ఉంటుందనంటే వైండింగ్, అంటే మన గడియారంలో స్ప్రింగ్ మాదిరి తిప్పుతూ ఉంటాం. అది దానంతరం అన్వైండ్ అయిపోతుంది. మనం కూడా జీవితంలో మనం ఏమేమి వైండ్ చేసి పెట్టుకున్నామో వాటినంతా అన్వైండ్ చేయాలి. వైండ్ అన్వైండ్ చేసేస్తే మనకు మెల్లగా పిల్లలు వాళ్ళంతా ఎప్పుడు మీరు వాడు ఇంకా సుఖంగా ఉండాలి, ఇంకా సుఖంగా ఉండాలంట. వాడు సుఖంగా ఉన్నారు, వాడు శక్తివంతులైనారు, వాడు శాంతిగా ఉంటారు. మనం చూస్తూ ఉంటాం, సాక్షి ఎక్కువగా విచారించుకుంటూ ఉంటారు. వాళ్ళు వస్తే ఆశీర్వాదం చేయాలి. మనం పోయి ఇంకా ఎకరాన్ని తాడి చెట్టు పెట్టి ఎక్కించుకున్నాం, ఇవన్నీ ప్రక్రియలు కాకుండా మనం సాక్షి భాష్యంగా కృతార్థులైపోయినటువంటి తల్లిదండ్రులు సాక్షి భాష్యంగా ఉన్నారు. మీరు వాళ్ళ కర్మంలో ఉండకుండా వాళ్ళకి వచ్చే దుఃఖాలు మీరు తీసుకోకుండా, ఎందుకంటే ఇది చక్రం మనం తీసుకుంటూ ఉంటే తిరుగుతూనే నివృత్తి మార్గంలో ఉండటం వల్ల ఏంటంటే అది సమాజంలో సాక్షిగా ఉంటుంది. అవి ఏమవుతుందంటే వాళ్ళు మన దగ్గరికి వచ్చినప్పుడు జనరల్గా పితరులు గురువులు వీళ్ళందరూ అంటే మామూలుగా గురువుగారు ఆశీర్వాదం చేస్తున్నారంటే వాళ్ళు వేదికకి రాకూడదు, వేదిక మీద రాకూడదు. గురువుగారు వేదిక గురువుగారు దగ్గర అంటే మీరు కూడా ఏంటంటే వాళ్ళు పోతున్నామంటే వాళ్ళు మీ దగ్గరికి వస్తారు, ఆశీర్వాదం వాళ్ళే రావాలి. మనం పోతున్నాం ఆశీర్వాదం చేయటం అంటే మనందరం అంటే పిల్లల కింద అయిపోతారు. కాబట్టి ఇప్పుడు ఆశీర్వచనాలు జ్యేష్ఠులు వాళ్ళందరూ కృతార్థులైనటువంటి మాతాపితరులకి ఎప్పుడు ఆశీర్వాదం ఇవ్వటానికి వాళ్ళే తీసుకోవడానికి వాళ్ళ పీఠం కదల్చకూడదు. వీళ్ళందరూ పీఠితుంది. పీఠం మీరు అడిగారు కదా, వాళ్ళందరూ పీఠాలు.
పీఠం అంటే కదలనిది. ఇది ఒక పీఠం, ఇది ఎప్పుడు కదలదు. అమ్మవారిది ఒక పీఠం, అది ఎప్పుడు కదలదు. మాతాపితృది, గురువుది, ఇవన్నీ పీఠాలు. అవి బై దేర్ నేచర్ దే ఆర్ పీఠాస్. అది ఎప్పుడు కదలదు. అంటే ఆ ధర్మాన్ని పెట్టుకుని అంటే మీకున్నది ఇంకేముంది సంసారం అంటే వాళ్ళే పిల్లలే. మీరు ఆ దుఃఖాన్ని విడిచిపెట్టి ఇప్పుడు దుఃఖం చెప్పినప్పుడంతా వాడు చూస్తూ వాడు చేసుకుంటారు, వాడు సరి చేసుకుంటారు. ఏదో విధంగా వాక్ సహాయం మళ్ళీ మనం సంసారంలో ఇవాల్వ్ అయిపోయేట్టుగా ఉంటుంది. వాడు వచ్చి మన అడిగితే సలహా చెప్పచ్చు. అంతే ఆశీర్వాదం చూస్తూ సుఖ దుఃఖాలు వచ్చినప్పుడు వాడు వస్తారు. వచ్చినప్పుడు వాడు సంపాదిస్తారంటే అమెరికా ఉన్నారు ఫోన్లో వస్తే కూడా ఇచ్చినట్టు అనుకుని ఇది ఇట్లా ఉంటాడు. దుఃఖించడం కూడదు. ఇప్పుడు పిల్లలందరికీ పౌత్రులు వచ్చేసినారు, అందరూ వచ్చేసారు కాబట్టి మనం చూస్తూ ఉండటం అంతే. మన ప్రమేయం ఏంటంటే మన దగ్గర ఉంటే వాళ్ళు మన భోజనానికి ఆ సేవలు చేస్తున్నారా లేదా. నిందా ప్రవృత్తి ఉండకూడదు. ఎటువంటి పరిస్థితి అదే ముక్తికి అదే కదండి మార్గం. మనం నిందిస్తే వాడు ప్రతినిధి చేస్తారు, మళ్ళీ మనం నిందిస్తూ ఉంటాం. ఈ చక్రం అంటే బాల్యంలో సరిపోతుంది. మీరు శాంతులు అయిపోయారు కదా, సృష్టి పూర్తికి వచ్చేసారు, అంత అయిపోయింది, మళ్ళీ ఉగ్రత శాంతికి రెడీ కావాలి. అంటే వాళ్ళు నిందించడం వల్ల శరీరంలో విషాలు వస్తాయి. అంటే ఇప్పుడు అది సంసారంలోకి వచ్చేస్తుంది, ఈతులకి రాదు. వాళ్ళు నిందిస్తూ ఉంటే మీకు క్రోధం పెరుగుతూ ఉంటుంది కదా, అది విషయంగా మారి శరీరంలో రక్తంలో కూర్చుని హృదయంలో ఆరు ఉంటుంది. అది ఇంక చక్రం తిరుగుతూ ఉంటుంది. వాడు తిట్టాను నేను తిట్టాను. చక్రం అంటే దీనివల్ల అది దానివల్ల ఇది, దీనివల్ల ఇది దానివల్ల ఇది తిరుగుతూ ఉంటుంది. ఇది ఎవరు తెంచకూడతారు? వాడు తెంచలేరు, మీరే జ్యేష్ఠులే తెంచాలి. పెద్దవాళ్ళు చిన్నవాళ్ళు తెంచలేరు కదా, వాడికి యోగ్యత చాలా తెంచినా కూడా మన ఆహారానికి దెబ్బపడుతుంది. సర్లే అమ్మ నీ ఇష్టం అన్నారు అనుకోండి, మీకు కూడా కొంత శ్రమ ఉంది కదా, ఆ శ్రమని జాగ్రత్తగా మీరు సరి చేసుకోవడం కోసమే. అంటే మనము ఈగోయిస్టిక్గా మనం కౌంటర్ చేస్తూ ఉంటే వాళ్ళు కుదరదు. కాబట్టి మీరే ఎస్ చదువుకోవాలి, శాంతిగా ఉండండి అమ్మ చాలా. ఆ వచనం జ్యేష్ఠులే చెప్పాలి. అప్పుడు ఏమవుతుందంటే మీకు చక్రం తిరగదు, ఆగిపోతూ ఉంటుంది. అన్ని రకాల చక్రాలు ఆగిపోయి సుఖాప్తి వచ్చేయాలి, అన్ని సుఖానికి తీసుకోవాలి. అప్పుడు మీరు కేవలం తుష్టి ఉంటారు. అప్పుడు ఏంటంటే పారాయణం, రామాయణ పారాయణం, ధర్మం. మనం ఏం పూర్తి చేయలేదు చూస్తూ ఉండటం, ఆ పూర్తిగా దాన్ని పూర్తి చేస్తాం. కొన్ని పూర్తి చేయలేవి మొదలు పెట్టడమే ఉంటాయి, అటువంటివి మనం మొదలు పెట్టాలి. దానికి శుభాశయ సంకల్పం. శుభాశయం అంటే ఏంటంటే మొదలుపెట్టింది పూర్తి అయ్యేటట్టు చేసి కొత్తగా మొదలు పెట్టకుండా ఉండేటట్టుగా చూడాలి. సంసారంలో కర్మలు కొత్త కర్మలు మొదలుపెట్టను, కొత్త రుణాలు చేయను, పాత రుణాలను తీసేస్తాను. ఇవి శుభాశయం. అది జ్యేష్ఠులైనటువంటి వాళ్ళకి పుత్రులకు కూడా రుణాలు ఇచ్చేసేయడం. పితాసు రుణాన్ని తిరుగుతారు, ఆయన నీ రుణం ఇదిగా నువ్వు తీసుకోవాలి, నీ బాధ్యత ఇది. మనకంటే ముందే వాడు రుణం విముక్తి చేస్తున్నారని చూడటం. మన కోసం వాడు అప్పులు చేసి ఉంటారు పిల్లలు, మళ్ళీ అయితే మనం చేసి ఉంటాం. మనం చేసిన దాన్ని ఆస్తితో పాటు అప్పుడు కూడా వాళ్ళు అంటించి వాడు ధర్మంగా నెరవేరుస్తున్నట్టుగా మనం చూడాలి. అప్పుడు మీకు మరణాసన సమయంలో రుణ విముక్తి భావం వస్తుంది. లేకపోతే వీడు తీరుస్తాడా లేదా అని సంశయంతో ఎప్పుడు మనం కష్టపడుతుంటాం. మన పెద్దవాళ్ళకి ఇప్పుడు మన వాడికంతా వాళ్ళు సత్కారం చేస్తున్నారా లేదా, పిల్లలు మనం కోరిన వాళ్ళని గౌరవిస్తున్నారు లేదా, అవన్నీ ఇప్పుడే మీరు చూడాలి. వాళ్ళు ఆ విధంగా బోధ చేసి దగ్గరికి వచ్చినప్పుడు వీళ్ళందరినీ శుశ్రూష స్వగురువు అంటే స్వగురువులందరినీ జాగ్రత్తగా చూడు. గురువులు అంటే పెద్దవాళ్ళు. అంటే వీళ్ళందరూ అరే నాకు అన్న ఉన్నారు, నీకు మేనమా ఉన్నారు, వాళ్ళందరూ ఉన్నారు, వాళ్ళందరినీ అంటే మనం ఉండగానే వాళ్ళకి సఖ్యత ఏర్పరిచి ఆ వైండింగ్ ప్రాసెస్లో ఉండగలిగిన వాడిని మీరు వాళ్ళకి తగ్గించాలి. అది నివృత్తి. నివృత్తి అంటే ఏంటంటే తిప్పినటువంటి కర్మలన్నింటినీ విడిచిపెట్టే దిశగా నడవాలి. అట్లనే మీరు కర్మలు విడిచిపెట్టరు. ఏ రోజుకి ఆ రోజు జరగవలసిన కర్మని చేస్తారు. నిత్య కర్మ, నైమిత్తిక కర్మ అని ఉంటుంది. జన్మలు తిరిగేటట్టుగా తిప్పరు. ఇప్పుడు ఉదాహరణకి ఈరోజు మొదలుపెట్టాము, మనం సాయంకాలం అయ్యేప్పటికీ అయ్యా ఈరోజు ఇంత అయింది పరమాత్మకు నివేదన చేసేటట్టుగా కర్మ. అప్పుడేమవుతుందంటే మీకు ఇబ్బంది. అది ముక్తికి ప్రేరణ చేస్తుంది. మరణం కూడా రాదట్టు చేస్తుంది. మనకేమవుతుందంటే సంశయం వచ్చేసి అయ్యో ఇది జరుగుతుందో ఇది జరగదు, ఇది అవ్వలేదే అది అవ్వలేదే మనకు దుఃఖం వస్తూ ఉంటుంది. అటువంటి దుఃఖాలు మీకు రాకూడదు. అయిపోయింది ఇంకా చాలు, ఈ చక్రం చాలు అని చెప్పేయాలి. అంటే మన సాయంకాలం అంతే. మామూలుగా ఇప్పుడు సంధ్యావందనం చేసేటప్పుడు వసుదేవులు మీరు అంతా బాగా ఉంటారు కాబట్టి
మామూలుగా సూర్యాస్తమానం ఉదయ అంటే సూర్యోదయం అయిపోతూనే అయ్యా నిన్న రాత్రి చేసిన పాపం, సూర్యాస్తమాన్ని మనం అనుష్ఠానం చెప్తాం. నిన్న రాత్రి చేసింది పాపం అంటే పాపం అంటే నేను చెప్పాను కదా, పూర్తి కానివి, మొదలు పెట్టలేనివి రెండు. ఇప్పుడు నేను మొదలు పెట్టలేదు, అయ్యో మొదలు పెట్టలేకపోయినాను అనుకుంటే పాపం. అయ్యో మొదలుపెట్టి పూర్తి కాలేదంటే పాపం. పాపాన్ని ఆ రోజు కాదు పూర్తి చేసి మళ్ళీ మొదలు పెట్టండి. అది ఇప్పుడు మళ్ళీ రేపు చెయ్యాలి ఈ రోజు రాత్రి అనుకుంటే జన్మకి కారణం. కాబట్టి ఈ రోజు సాయం చేస్తూ ఉండండి. ఇంతవరకు నేను చేశాను, మీరు వాడు చేస్తాడు, అందుకు సాయంకాలం పూర్తి చేయాలి. లేకపోతే మీ మనస్సులో అది పూర్తి కాని కర్మలుగా ఉండి పాపంగా ఉంది. అంటే చిన్న సామాన్యంగా అంటే ప్రతిరోజు ఉదయం సాయంకాలం వేసి ఈరోజు వీళ్ళు నిందించాను, సాయంకాలానికి క్షమాపణ వెళ్ళిపోవాలి. మన పెద్దవాళ్ళైతే క్షమాపణ, చిన్నవాళ్ళైతే వాళ్ళు సరి చేసేసి నాయన పర్వాలేదు, నువ్వు ఏం దుఃఖం చెందొద్దు, నీకు బోధ చేయడానికి కానీ ఏదో ఒక ధర్మంగా చెప్పేసి. లేకపోతే ఏమవుతుంది, మీరు నిందించిన నింద వాళ్ళ హృదయంలో చేరి మరుసటి రోజులకు మెరుగు నుండి మళ్ళీ మనల్ని కర్మలో ప్రవర్తన చేస్తుంది. మనం తిట్టొచ్చు, అది కూడా ఈరోజు తిట్టండి, మళ్ళీ సాయంకాలం అయిపోతే చేరదీసి సరిచేసేయాలి. ఎందుకనంటే మనకు దినం ఆదిత్యస్య గతాగతై అహరహ సంక్షీయతే జీవితం. అంటే సూర్యోదయం అవుతుందంటే జీవనం అయిపోతూ ఉంది, మనం లెక్క కడుతున్నాం. ఆదిత్యస్య గతాగతై అహరహ సంక్షీయతే జీవితం వ్యాపారై బహుకార్యకారమునిభిః కాలోభిజ్ఞాయతే దృష్ట్వా జరా జన్మ విపత్తి మరణం ప్రాశ్చనోత్పద్యతే పీత్వా మోహమయీం ప్రమాదమదిరం ఉన్ముక్తో. అంటే మన కోపం ఎట్లుంటుందంటే సారాయి రాత్రి తాగుంటే మరుసటి రోజు దిగినటువంటి మత్తు మాదిరి మత్తు కదండి. పీత్వా మోహమయీం అంటే రాత్రి నిద్రపోయారు, నిద్రలో కూడా అది శమించలేదు, మళ్ళీ ఉదయం నిద్ర లేచి కోపంతో నిద్రలేసింది. కాబట్టి అది ఎవరికి హాని? వాళ్ళ మీద కోపం ఉంటే వాడు మీ మీద కోపడితే వాళ్ళకి ముక్తి కావడానికి హేతువులు ఉన్నాయి, బాధలో ఉన్నారు కాబట్టి. పీత్వా మోహమయీం ప్రమాదమదిరం అంటే మిమ్మల్ని మీరు మర్చిపోయి మీ శాంతిని మర్చిపోయేంత కోపంగా మారిపోయి అది మత్తుగా చేరి మరుసటి రోజు ఉదయం కూడా కోపంతోనే మొదలుపెడతారు. కాబట్టి కోపం రావచ్చును, జ్యేష్ఠులు శాప అనుగ్రహాలు రెండు ఉండాలి. కానీ సామాన్యంగా సూర్యాస్తమయానికి కోపాన్ని ముగించాలి. అప్పుడు ఏమవుతుందంటే పిల్లల్లో కోపం ఉండదు. ఉదయం బోధ చేశారు, సాయంకాలం పిలిచి సరి చేసుకోండి, ధర్మం చెప్తున్నానని చెప్పాలి. అప్పుడు ఏమవుతుందంటే వాళ్ళ కోపం శమిస్తుంది. మీకు వాడు జరించకపోయినా మీకు మరుసటి రోజు వాళ్ళ కోపం మిమ్మల్ని ఎంచుకోండి. ఎందుకంటే మీరు నివృత్తులు అయిపోయినారు కదా. లేకపోతే నేనా నువ్వు అని చుట్టుకోరు కాదు అట్టుండకూడదు. అది ఈ తరుణంలో మీరు చేయవలసింది వార్త, శారీరము, ఈ విధంగా పశువృత్తులు వాడికి సేవ చేయటం. మీరు దానం ఇచ్చినట్టే మీరు ప్రతి ఒక్క గోవును పెట్టుకుని ఆ గోవు కూడా మీరు సేవ చేసుకుని ఉంటాం. ఇటువంటివి వృత్తులు అంటే యతి వృత్తులు, గృహస్థ వృత్తులు, ఇవన్నీ నేను చెప్తాను ఇంకో పర్యాయం. భాగవతంలో మొదటి అధ్యాయంలోని ఎవరెవరు వృత్తులు ఎట్లా చేస్తే ముక్తులు అవుతారని చాప్టర్ ఉంది. ఆ వృత్తులు మనం అంటే మనం ఏదో అయిపోతామని కాదండి, ఏ రోజు కాదు ముగించేస్తూ ఉంటే క్లియర్ అకౌంట్ ఉంటుంది కదా. అంటే మనకేం కాదు, అయిపోవాలి మనం చేయటం లేదు. కానీ ప్రతిరోజు కొత్త ఫస్ట్ డేగా స్టార్ట్ చేస్తాం. ఫస్ట్ డే అంటే మీరు ఏదో పనులు కొనుక్కొని వ్యాపారం, ఇల్లు కట్టడాలు, ఇవి పర్వాలేదు వాళ్ళు చూసుకుంటారు. కోపాన్ని, భయాన్ని, ద్వేషాన్ని, కామాన్ని ఆ రోజుకి ఆ రోజు నివృత్తి చేయాలి. మళ్ళీ ఫ్రెష్గా స్టార్ట్ చేయాలి. సాయంకాలం ఏది వచ్చినా కూడా ముడిచిపోవాలి అంతే. సాయంకాలం అవును రైట్, మా అమ్మ మంచిది, మా మామయ్య మంచివాడు, మా అత్తగారు మంచివాడు, అదే వాడు అనుకోవాలి, మనమే చెప్పించాలి. మీకు షష్ఠశాంతి రోజు అదే కదా నేను చెప్పింది. 60 సంవత్సరాల్లో ఉన్నాయి ముగించేశారు. అంటే యాక్చువల్గా చెప్పాలి వాళ్ళ దగ్గర, మేము ఎవ్వరం మీ మీద కోపంగా లేము, మీరందరూ మమ్మల్ని క్షమించండి అని వాళ్ళ దగ్గర చెప్పించాలి. మనకన్నా పెద్దవాళ్ళకి మనం చేసిన వాటిని మనం దాసు. అంటే ఇక్కడ తప్పు ఒప్పుల నిర్ణయంతో శాంతి రాదు. తప్పు ఒప్పు నిర్ణయం చేస్తే అది లోకానికి పనికొస్తుంది, కానీ మనకు పనికి రాదు. ఎందుకని ఈ తప్పు అంటే ఏమవుతుందండి, మనం వాళ్ళు తప్పు చేసినట్టుగా మనం ఎందుకు నిర్ణయం చేయాలి? తప్పుల నిర్ణయంలో లోకానికి ప్రయోజనం కానీ వ్యక్తులకు కాదు. ఇక మీద రెట్టు చేయకూడదు, సత్సంబంధాలు అక్కడ మనకు వచ్చేటప్పటికి ముక్తి కావాలంటే తప్పులతో నిమిత్తం లేకుండా మనం నివృత్తం అయిపోవాలంటే. కాబట్టి శాంతంగా వ్యవహారం నేను స్పష్టంగా ఉంటాను. మీరు కొంచెం
పర్సు చెప్పి ఉన్నారు, కొంచెం పర్సులో ఉంటున్నారు. వస్తాను. అమ్మ సంతోషం, చాలా సంతోషం. మీరు హైదరాబాద్కు వెళ్ళి పడిని కూడా ఉద్ధరించేట్టుగా నాకు అభిమానం వచ్చిందమ్మా.